హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో అంగన్వాడీల్లో జాబ్స్ సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం మరి అంగన్వాడీ పోస్టులకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అంటే మంత్రి గారు దీనికి సంబంధించిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరి సీతక్క గారు నిన్న ఫైల్పై సంతకం చేసిన విషయం తెలిసిందే. మరి జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే మరి దీని క్వాలిఫికేషన్ సంబంధించి ఇతరత్ర అంశాలు, అలాగే మరి ఇతరత్ర జాబ్స్ సంబంధించి అంశాలతో పాటు సార్ మనం ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మరి కొత్త జాబ్ సంబంధించి మరి ఎస్టీ వర్గీకరణ, బీసీ సంబంధించి రిజర్వేషన్ సంబంధించి అంశాలు ఒకసారి మనం పరిశీలన చేస్తే ముఖ్యంగా మరి అంగన్వాడీలో కొలువుల పండుగ 14,236 పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం. ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు, అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా ప్రతిసారి కూడా జిల్లా కలెక్టర్ గారే రిలీజ్ చేస్తారు ఇది ఇండివిజువల్గా. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399, హెల్పర్ పోస్టులు 7,837 కలిపి 14,236 పోస్టుల భర్తీ దసరంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అంటే ప్రీ ప్రైమరీ సంబంధించి అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయనుంది. అంటే ఇప్పుడు ప్రతి అంగన్వాడీలో ఒక హెల్పర్తో పాటు టీచర్, కొన్ని అంగన్వాడీలో హెల్పర్ లేకుండా టీచరే హెల్పర్లుగా చేస్తున్నారు. మరి అలాంటి వాటిలో ఖాళీలకు సంబంధించి ప్రమోషన్ సంబంధించి ఖాళీలు పెరిగే అవకాశం కూడా ఉంది. మరి పదవి విరమణ చేయడం వారితో కలిపి రాష్ట్రంలో 35,700 మంది అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 35,200 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరి. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో మరి సిబ్బంది కొరత నెలకొంది. 65 సంవత్సరాల వయసు నిండిన పలువురు పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 65 సంవత్సరాల వయసు దాటిన టీచర్లు 3,914 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వీరందరూ కూడా మరి పదవీ విరమణ చేయనున్నందున ఆ పోస్టులను నోటిఫికేషన్లో పేర్కొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి. గతంలో ఇది క్వాలిఫై 10th ఉండేది, మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ చేశారు అన్నట్టు ఇవ్వడం జరిగింది. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. మరి కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్ కనీసం ఇంటర్ పాస్ అయ్యే అనుభవం ఉండాలి. దీంతో ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి చేయనున్నారు. మరి అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయో పరిమితి 18 నుంచి 35 సంవత్సరాల లోపే ఉండాలి. అలాగే మరి ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ వైజ్ పడుతుందో, ఏ విలేజ్ గతంలో ఎట్లుండే యూనిట్ గ్రామ యూనిట్గా ఉండేది, ఏ విలేజ్లో ఆ రిజిస్ట్రేషన్ వస్తే ఆ గ్రామ పరిధిలో మాత్రమే ఉండేది. అంటే ఒక మరి స్థానికత ప్రకారం ఒక మహిళ వివాహం అయితే ప్రస్తుతం అత్తగారి ఊళ్ళో ఉంటే ఆమె కూడా ఇక్కడ అర్హురాలుగా గతంలో గుర్తించడం జరిగింది. త్వరలో ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ రానున్నాయి. మరి ఇందుకు సంబంధించి ఇప్పుడు మరి క్వాలిఫికేషన్ సంబంధించి లోకల్ ఆధారంగా నిర్ణయిస్తారంటే ఖచ్చితంగా ఇది ఆ గ్రామ స్థానికులు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అయితే పెళ్ళై ఆ ఊళ్ళో ఉన్నారో వారికి సంబంధించి మరి మహిళలకు సంబంధించి మరి 18 నుంచి 30 సంవత్సరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. త్వరలో దీనికి సంబంధించి గైడ్లైన్స్ కూడా అంటే ప్రభుత్వం నిన్న ఫైల్పై సైన్ చేయడం వల్ల మరి డిపార్ట్మెంట్ సంబంధించి మళ్ళీ మనకు గైడ్లైన్స్ వస్తాయి. దానికి సంబంధించి అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ రావడానికి వీలుంది. ఒకసారి మనం చూస్తే మరి మొత్తం ఖాళీలు పదవీ విరమణ చేయనున్న సిబ్బంది 3,914, టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు 567, ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు 1,118, ఖాళీగా ఉన్న సహాయక పోస్టులు 7,837. మరి భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు 14,236 ఇవ్వడం జరిగింది. అప్పుడు మన జిల్లాల వరకు చూస్తే మరి అంగన్వాడీ టీచర్లు, సహాయకులు అంటే హెల్పర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకులు టీచర్లుగా పదోన్నతి పొందేందుకు చాలామంది విద్యార్హతలు లేవు. ఇంటర్మీడియట్ పాస్ అయిన హెల్పర్లు 567 మంది మాత్రమే ఉన్నట్టు శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. అంటే ఇక్కడ టీచర్ సంబంధించి ఇంటర్మీడియట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది టీచింగ్ సంబంధించి కాబట్టి ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఉంటుంది. హెల్పర్ సంబంధించి 10th క్లాస్ లేదంటే హెల్పర్ సంబంధించి గతంలో క్వాలిఫికేషన్ లేదు. మరి ఈసారి రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఎందుకంటే హెల్పర్ సంబంధించి దీనికి క్వాలిఫికేషన్ అవసరం లేకుండా ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం అయితే అంగన్వాడీ టీచర్ మాత్రం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఉండాలని నిబంధన పొందుపరుస్తున్నారు. మరి జిల్లా వారికి చూస్తే ఆదిలాబాద్ 96, 406, కొత్తగూడెం 158, 826, హన్మకొండ 37, 140, హైదరాబాద్ 130, 273, జగిత్యాల 46, 172, జనగామ 16, 75. ముందు అంగన్వాడీ టీచర్ తర్వాత సహాయకులు.
భూపాలపల్లి 31,77, గద్వాల 53,177, కామారెడ్డి 47, 269, కరీంనగర్ 50, 119, ఖమ్మం 93, 394, ఆసిఫాబాద్ 91, 261, మహబూబాబాద్ 84, 318, మహబూబ్నగర్ 40, 199, మంచిర్యాల 57, 257, మెదక్ 25, 266, మేడ్చల్ 51, 157, ములుగు 73, 233, నాగర్ కర్నూల్ 103, 387, నల్గొండ 88, 374, నారాయణపేట 29, 106, నిర్మల్ 55, 276, నిజామాబాద్ 50, 290, పెద్దపల్లి 37, 117, రాజన్న సిరిసిల్ల 21, 53, రంగారెడ్డి 46, 365, సంగారెడ్డి 35, 274, సిద్దిపేట 57, 145, సూర్యాపేట 61, 191, వికారాబాద్ 49, 238, వనపర్తి 34, 112, వరంగల్ 35, 172, భువనగిరి 40, 118. మొత్తానికి దీనికి సంబంధించి 33 జిల్లాల వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త టీచర్లకు 28 శిక్షణ అంటే 2024 డిఎస్సి ద్వారా ఎంపికైన 11,062 పోస్టులు 10,000 మంది దాదాపు గతంలోనే నియామకాలు తీసుకున్నారు, పత్రాలు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాస్తవానికి అపాయింట్మెంట్ తీసుకున్న వారం రోజుల్లోపే ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల్లో వాయిదా పడింది. ఇప్పుడు ప్రస్తుతం ఇది జరుగుతుంది. రాష్ట్రంలో గత అక్టోబర్లో నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ నెల 28వ తేదీ నుంచి అంటే ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి 28, మార్చి 1 సంబంధించి ఎస్జిటి సంబంధించి ఉంటుంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్. మరి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. ఎస్జిట్లకు 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు 3 రోజులు, స్కూల్ అసిస్టెంట్ సెంటర్ వారికి మార్చి 4 నుంచి 6 వరకు, స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి 10 నుంచి 12 వరకు. మొత్తం 8,000 మంది టీచర్లు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్, పరీక్షలు, విద్యా ప్రమాణాలు, యుడైస్, డిజిటల్ పాఠాలు తదితర అంశాలపై 11 అంశాలపై శిక్షణ పొందుతారు. ఇది కొత్త జిల్లా కేంద్రాల్లో ఎస్జిట్లకు, స్కూల్ అసిస్టెంట్ వరకు అయితే ఉమ్మడి జిల్లా కేంద్రంలో కొత్త జిల్లా కేంద్రం. రాబోయే 1 రోజుల్లో ఇది సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ డిఓలు గ్రహిస్తారు. మరి ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో మరి సింగిల్ టీచర్ ఉన్న, డబుల్ టీచర్, కొత్త టీచర్లు ట్రైనింగ్ వెళ్తే ఖచ్చితంగా ఆ స్కూళ్ళల్లో మరి స్థానిక ఎంఈఓలు మరి వర్క్ అడ్జస్ట్ పేరిట 2-3 రోజులు అడ్జస్ట్ చేస్తే విద్యార్థులకు నష్టపోకుండా ఉంటారు. ఇక మరొక ముఖ్య విషయం, మరి 14,230 అంగన్వాడీ కొలువులకు కోడ్ ముగిసిన తర్వాత నియామక ప్రక్రియ. మరి ప్రీ ప్రైమరీ విద్యకు అందుబాటులో తీసుకురావడానికి అయితే అంగన్వాడీలో ఖాళీలు ఉంటే నిర్దేశించిన లక్ష్యాల అమలు కష్టం సాధ్యమవుతున్న ఉద్దేశంతో ఖాళీల భర్తీకి మరి చర్యలు చేపట్టారు. పదవీ విరమణ రద్దు సాధించిన వారు, పదోన్నతిక అర్హత ఉన్న వారితో పాటు కేటగిరీల వారీగా ఖాళీలు సేకరించి మరి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ ప్రతిభను రూపొందించింది. ప్రస్తుతం 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ కోడ్ ఉన్న నేపథ్యంలో మరి మార్చి తొలి వారం వరకు కొనసాగనుంది. దీంతో కోడ్ ముగిసిన తర్వాత నోటిఫికేషన్ జారీకి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. జిల్లాల వారీగా ఖాళీలను ఖరారు చేశాక వాటిని అంటే ఆల్రెడీ జిల్లాల ఖాళీలు ఖరారయ్యాయి. కానీ రోస్టర్ వారీగా మళ్ళీ రెడీ చేస్తారు. ఆయా జిల్లా కలెక్టర్ల పంపిణీ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ చర్యలు చేపట్టనుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడతాయి. గతంలోనే ఈ పోస్టుల భర్తీ చేసినప్పటికీ వేల సంఖ్యలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మరి ప్రస్తుతం భర్తీ ఇంత పెద్ద జరగడం ఇదే మొదటిసారి ఇవ్వడం జరిగింది. అంగన్వాడీలో కూడా జాతర, టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీ గ్రీన్ సిగ్నల్ ఇంతమంది చెప్పుకున్న 33 జిల్లాల వారీగా మరి ఎక్కువ పోస్టులై భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొమరంభీం అని ఇవ్వడం జరిగింది. మొత్తానికి మరి కోడ్ ముగియాయనే కొత్త కొలువులు, ఎన్నికల కోడ్ ముగియాయనే మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి దామోదర నరసింహ చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల వ్యవధిలో 56,000 మంది ఉద్యోగాలు ఇచ్చామని, మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా ఉద్యోగాలు ఇస్తామని పేర్కొనడం జరిగింది. ఆరోగ్య శాఖకు సంబంధించి అలాగే ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించి పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా మరి ఇతరత్ర ఉద్యోగాలకు రోస్టర్ ప్రకారం మరి మార్చిలో అసెంబ్లీ సమావేశాలు, అలాగే మరి బీసీకి సంబంధించిన రిజర్వేషన్, ఎస్సీ మరి కొన్ని మాడిఫికేషన్ చేయాల్సిన నేపథ్యంలో ఖచ్చితంగా మార్చిలో ఈ ప్రక్రియ మొత్తం ముగిసే అవకాశం ఉంది. తర్వాత మనకు ఈ అసెంబ్లీలో చట్ట సవరణ ముగిసిన తర్వాత వెంటనే మనకు నోటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఇక స్థానిక సంస్థలు వచ్చినా రాకున్నా దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి మెయిన్ రిజర్వేషన్ సంబంధించి రోస్టర్ సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడికి సంబంధించి మరి దానికి అన్వయిస్తారా లేదంటే ముందే ఇస్తారా అది పక్కన పెడితే ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉన్న ఉద్యోగాలు అయితే మనకు డిఎస్సి కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, గురుకుల్ మిగతా గ్రూప్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా కొత్త రోస్టర్ ప్రకారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు మార్చి నెలలో ఈ ప్రక్రియ ముగియగానే నోటిఫికేషన్లకు మనకు అధికారికంగా కార్డు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మొత్తానికి ఇది అప్డేట్. ఖచ్చితంగా డిఎస్సి కూడా మనకు త్వరలో రాబోతుంది. మన అభ్యర్థులందరూ ప్రిపేర్ కావాల్సిందే. ఎందుకంటే మిగతా ఉద్యోగాల కన్నా డిఎస్సి ప్రక్రియ గతంలో కంటే ఇప్పుడు గతంలో డిఎస్సి ముందే వచ్చింది. ఇప్పుడు కూడా డిఎస్సి కూడా మరొకసారి రావడానికి ముందే ఉంది. ఖచ్చితంగా పోస్టులు కూడా 6,000 నుంచి 10,000 ఉన్నాయి. ఎస్జిటి పాటు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా స్కూల్ అసిస్టెంట్ తక్కువ ఉన్న నేపథ్యంలో మరి ఎలా గురుకులు వస్తుంది కాబట్టి మరొకసారి గురుకులు కావచ్చు, మిగతా ఉద్యోగాలు కావచ్చు, అలాగే డిప్యూటీ ఈఓ కూడా ఖచ్చితంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో భర్తీ చేస్తేనే నిరుద్యోగుల లాభం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా మరి మినిమం ప్రతి జిల్లాలో 20 పోస్టులు ఓపెన్లో కావచ్చు, రిజర్వేషన్లో 5-10 పోస్టులు అభ్యర్థులకు కొంచెం ప్రిపేర్ అవ్వడానికి కొన్ని వెసులుబాటు ఉంటుంది. ఇక
మనం కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల ముగిసిన తర్వాత మరొకసారి కూడా విద్యాశాఖ అధికారులను కలిసి ఖచ్చితంగా పోస్టులు పెంచే ప్రతిపాదన చేయాలని కూడా కోరడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ.